విజయసాయి రెడ్డి గారు ఈ 4 స్థానాల మీద ఎలాంటి వ్యూహం చేయబోతున్నారు? 4 స్థానాలు వేమిరెడ్డి దంపతులు గాని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఈ 4 స్థానాల మీద ఎలాంటి వ్యూహం చేయబోతున్నారు? నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాలు, 4 స్థానాలు కాదు. సరే, వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు కదా, ఈ 4 స్థానాలు వీటి మీద ఎలాంటి వ్యూహం చేయబోతున్నారు? అన్ని చెప్తాను నేను. తెలుగుదేశం పార్టీలో నాయకత్వం కొరబడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తున్నటువంటి ఈ రోజు టికెట్ ఇస్తామనే పోటీకి నిలబడినటువంటి అభ్యర్థులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళే. అది ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రశాంతమ్మ కానీ, ఇక కావ్య కృష్ణారెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా మీరు చెప్పండి, ఒరిజినల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎక్కడ? అంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని వాళ్ళని నిలబెడతా ఉన్నారా? మనం వదిలేసినటువంటి వాళ్ళని తీసుకొని ఇచ్చి మీరు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే నాయకత్వ లోపం ఉన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రజాబలం. ఈరోజు మా పార్టీ అధినాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేసి చూపించినటువంటి అభివృద్ధి పథకాలు కానీ, 99% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో కానీ, ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చినటువంటి ఘనత కానీ, ఇవన్నీ కూడా ప్రజల మనోభావాలను బట్టి తెలుస్తా ఉంది. మీరు సిద్ధం యాత్రలో, బస్సు యాత్రలో ఒకటి నేను అర్థం చేసుకున్నది, ఆయన్ని కలవంగానే ఆయన బస్సు దిగి ప్రజల్లో మమైకమై వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు కానీ, కొన్నిసార్లు మాట రాకుండా వాళ్ళు ఏం మాట రానటువంటి పరిస్థితి కానీ, అంటే ప్రేమతో ఆప్యాయంగా ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ని బట్టి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్, వీళ్ళల్లో గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమ, కనబరుస్తున్నటువంటి ఆ ప్రేమను చూస్తే మా లక్ష్యం 175కు 175 సాధిస్తామనడంలో ఎటువంటి సందేహం లేదు. నెల్లూరు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలకు 7 గెలుస్తామన్న దాని విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎంత గొప్ప నాయకులైనా కూడా, తెలుగుదేశం నిలబెట్టినా, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు. బహుశా వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవచ్చేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కానీ ఓటు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేస్తారు. కాబట్టి ఎటువంటి సందేహం లేదు.